ఒక డైరెక్టర్గా పక్కన పెడితే రాజమౌళి గారితో మీ ట్రావెల్ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే లైక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్, అంటే అలాంటి డైరెక్టర్తో వర్క్ చేసే ఛాన్స్ నాకు దొరికినందుకు ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి. అండ్ ఆయనతో వర్క్ చేస్తుంటే ఏంటంటే ఎవ్రీ ఫిల్మ్కి కొత్తగా నేర్చుకోవడము, అంటే ఆయనకి ఎందుకంటే మనం ఒక సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా దాని మీద డిపెండ్ అవ్వలేము. సో ఈ విల్ వాంట్ టు డూ సంథింగ్. సో దానివల్ల ఏంటంటే ఐ హ్యావ్ టు అప్డేట్ మై సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఫిల్మ్ మేకింగ్లో లైక్ క్వాలిటీ కానివ్వండి, టెక్నిక్స్ ఏం కొత్తగా టెక్నాలజీ ఏం వచ్చింది అప్గ్రేడ్ అవ్వడం. సో బికాజ్ ఏంటంటే ఆయన ఏ సినిమా చేసినా కూడా నెక్స్ట్ లెవెల్కి పుష్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. సో మనము ఆ లెవెల్లో ఆయన ఎక్స్పెక్ట్ చేసేంత స్థాయికి మనం రిజల్ట్ ఇవ్వాలి. సో దానికి ఏంటంటే వీ హ్యావ్ టు రియలీ గ్రో. సో హీ హాజ్ రియలీ హెల్ప్ మీ ఇన్ గ్రోయింగ్ మై క్రాఫ్ట్ అండి. ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్, విచ్ ఇస్ ఆల్వేస్ చెరిష్. అంటే ఎక్స్పీరియన్స్ కంటే అండి ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ వర్క్డ్ విత్ ఫర్ సో మెనీ ఫిల్మ్స్. ఆయన చెప్తుంటారు అప్పుడప్పుడు ఎన్టీఆర్ గురించి, నాకు ఇది కావాలంటే చేసేస్తాడు, ఎలా చేయాలో చెప్పక్కర్లేదని చెప్పి. ఎగ్జాక్ట్లీ. అలాగే సెంధిల్ కూడా ఏంటంటే నాకు ఇది కావాలంటే సెంధిల్ ఇచ్చేస్తాడు, చెప్పక్కర్లేదు అనేది కూడా ఉంది. ఇనిషియల్లీ అండి ఐ స్టిల్ రిమెంబర్, అంటే సాయి ఆ టైంలో కూడా అంటే వీ యూస్డ్ టు హావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డిస్కషన్స్ అంటే ఇలా అని. సో ఓవర్ ఈ పీరియడ్ ఆఫ్ టైం అంత ఎన్ని రోజులు వర్క్ చేసింది, ఆల్మోస్ట్ 20 years తో వర్క్ చేస్తున్నాం కాబట్టి సో మెల్లమెల్లగా డిస్కషన్స్ తగ్గిపోయాయి. సో ఆయనకు ఒక షార్ట్ పెట్టిన తర్వాత వాట్ ఈ మైట్ రిక్వైర్ అనే ఒక ఎక్స్పీరియన్స్ తెలిసిపోయింది అది. సో అలా ఇట్ ఈస్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో SSME 29 అనేది దిస్ ఈస్ ద గోయింగ్ టు బి ద వరల్డ్స్ సినిమా అని చెప్పేసి వస్తుంది. సో మరి అంటే ఈ సినిమాకి ఇంత కంఫర్ట్గా ఉన్న సెంధిల్ గారు ఎందుకు లేరు అని? నో లైక్ అంటే లైక్ ఈ వాంటెడ్ ఫైనలీ ఆ ఫిల్మ్ ఏంటంటే డైరెక్టర్స్ కాల్. సో లైక్ సో ఈ ఫెల్ట్ దట్ ఓకే లైక్ అంటే సమ్ అదర్ పర్సన్ వుడ్ బి బెటర్ దెన్ మీ అంటే ఇట్స్ ఆబ్వియస్లీ హిస్ కాల్. సో లైక్ హీ ఈస్ హ్యాపీ విత్ వర్కింగ్ విత్ సమ్మన్. సో ఐ ఆల్సో హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. సో ఇదే కాదండి, ముందు కూడా జరిగాయి. సో బట్ సో అంటే ఇంతకు ముందు జరగడం అంటే విక్రమార్కుడు టైంలో విక్రమార్కుడికి అన్న అశోక్ పెద్ద ఫిల్మ్ యాక్చువల్గా అని ఆయనే చెప్పారు ఇలాగా ఎందుకు జరిగింది అనేది. బట్ ఈసారి అంటే ఒక జల్ అయిపోయి నడుస్తున్న కాంబినేషన్కి అన్న అంటే మామూలుగా అన్న వచ్చిందా టాక్స్ చెప్పడం ఆయన దగ్గర నుంచి కానీ మీ దగ్గర నుంచి కానీ ఏం లేదా? No. Immediately after RRR release, like Valli garu నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారు యాక్చువల్లీ లైక్ అంటే నెక్స్ట్ ఫిల్మ్కి వీఆర్ ట్రయింగ్ సమ్మన్ అని. సో దట్స్ అ వెరీ అప్పుడే ముందే తెలిసింది. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. సో ఇట్ ఈస్ నాట్ లైక్ సడన్లీ రిలీజ్ ముందు అంటే అనౌన్స్మెంట్ ముందు ఒక షాక్ లాగా. అంటే మీరు ఆయన వెళ్ళి కలిశారు కాబట్టి ఏదన్నా ఒకటి రెండు ఫోటోలు ఏమన్నా మీకు చూపించడం కానీ లేకపోతే చిన్న డిస్కషన్ ఏమన్నా కానీ జరిగిందా? అంటే రఫ్లీ అనుకుంటుంటారండి ఈ టైప్ ఆఫ్ చేస్తున్నా అంటే లైక్ ఐ వెంట్ ఫర్ షూటింగ్ ఆల్సో 2-3 times. ఓకే ఓకే వెళ్ళారు. సో లైక్ దే ఆర్ డెఫినెట్లీ డూయింగ్ సంథింగ్ మచ్ అంటే ఇండియన్ స్క్రీన్లో ఇప్పటివరకు చేయని డెఫినెట్లీ దే ఆర్ ట్రయింగ్ సంథింగ్. ఓకే. సో వీల్ సీ అండి.